ఈ ప్లాట్ యొక్క లేఅవుట్ అప్రూవ్డా కాదా అనేది చెక్ చేసుకోవడం ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ అప్రూవల్ ఇష్యూ చేసే కాంపిటెంట్ అథారిటీ హెచ్ఎండిఏ, డీటీసీపీ అండ్ మున్సిపాలిటీ లాంటి అథారిటీస్‌కి ఉంటుంది. సో, ఈ అప్రూవల్ కాపీ అండ్ లేఅవుట్ పర్మిట్ నెంబర్ అండ్ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఇఫ్ అప్లికబుల్ అబ్టైన్ చేయండి. ఈ ప్లాట్ రిలేటెడ్ కోర్టులో ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నాయా, ప్రాపర్టీ ఏమైనా అటాచ్ అయ్యి ఉందా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోండి. అండ్ ఆ డెవలపర్ యొక్క క్రెడెన్షియల్స్ తెలుసుకోవాలి. రేరా యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది వెరిఫై చేయడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు ఫిజికల్గా వెళ్ళి ప్లాట్కి రోడ్ యాక్సెస్ ఉందా అండ్ లేఅవుట్ ప్లాన్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసేటప్పుడు ఒక రిటర్న్ అగ్రిమెంట్ రాసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే క్యాష్ ద్వారా పేమెంట్ చేయకండి. ఎయిదర్ బ్యాంక్ ఆర్ చెక్ ద్వారా పేమెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ డాక్యుమెంట్స్ ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి వెరిఫై చేయించుకోండి. సో ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ నుంచి ఖచ్చితంగా సేవ్ అవుతారు.